అందుకే ఎవరు వచ్చారట? దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడినటువంటి దాన్ని ఎత్తుకొని పోయాడట. అంటే ఎంత విలువైనదో వాక్యం మనకి ఇక్కడ తెలియబడుతుంది ప్రియులారా. నీ ఇంట్లో బంగారం ఎత్తుకొని పోవచ్చు కదా, మీ ఇంట్లో ఆస్తి దస్తావేజులు ఎత్తుకొని పోవచ్చు కదా, మీ ఇంట్లో డబ్బులు ఎత్తుకొని పోవచ్చు కదా. ఎందుకు ఎత్తుకొని పోలేదు? నువ్వేమనుకున్నావంటే అవే విలువైన వస్తువులని భద్రంగా తాళం వేసి బీరువాలో దాచిపెట్టావు. కానీ అంతకంటే విలువైనది ఏంటో తెలుసా? వాక్యం. నేను పరలోకానికి తీసుకొని వెళ్ళేది నీ ధనమా, నీ ఆస్తులా, నువ్వు సంపాదించి పెట్టినటువంటి బంగారమా? కాదు, నిన్ను పరలోకానికి తీసుకొని పోయేది మరి ఏంటి? నిన్ను పరలోకానికి తీసుకొని పోయేది ఏమిటి అనంటే వాక్యమే. ఏంటి చెప్పండి? నేను పరలోకానికి తీసుకొని వెళ్ళేది ఏంటి? వాక్యం. మరి ఆ వాక్యం నీ హృదయంలో లేకపోతే నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? భద్రపరచుకోండి వాక్యాన్ని, దాచుకోనండి.